హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలమ్ enclosed in open pipe. Derive the equation for the frequencies of harmonics produced. In the waves chapter నుంచి one of the most important 8 marks question. మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మనం బ్లూ ప్రింట్ చూస్తే కనుక సెక్షన్ 3లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. అండ్ 19th క్వశ్చన్ వచ్చేసి ఈ వేవ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇదే క్వశ్చన్ మీకు రావచ్చేమో స్టూడెంట్స్. సో ఒక్కసారి ఈ ఛానల్ ఎందుకు, ఈ ఛానల్లో ఏముంది అని మీరు చూస్తే కనుక ఈ ఛానల్లో మీకు 6th to 12th అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఐఐటి, నీట్, బిట్సాట్, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, ఐపీఈ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 6th నుంచి 9th వరకు ఉన్న బేసిక్స్, కాన్సెప్ట్స్, ఎంసీక్యూస్ అన్నీ ఇంకా చాలా చాలా రాబోతా ఉన్నాయి స్టూడెంట్స్. అవన్నీ కూడా 100% ఫ్రీ అనమాట. సో ఇవన్నీ మీకు కావాలంటే subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts or if you want anything. So please support us by hitting the bell icon, by subscribing us. Okay students, so let's get start the video. Explain the formation of stationary waves in air column enclosed in open pipe. So stationary waves air column లో ఎట్లా ఫామ్ అవుతాయి? ఓకేనా స్టూడెంట్స్, ఒక ఓపెన్ పైప్ తీసుకుంటే ఇక్కడ ఓపెన్ పైప్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, క్లోజ్డ్ పైప్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఈ ఓపెన్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్. సో ఈ ఓపెన్ పైప్లో ఏదైతే హార్మోనిక్స్ ఉంటాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ ఓవర్ టోన్, సెకండ్ ఓవర్ టోన్, లైక్ దట్ అనమాట. ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, అలాంటి వాటి గురించిన ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఈక్వేషన్స్ డిరైవ్ చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్ట్ దిస్. సో ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ కెన్ బి సీన్ ఇన్ ద ప్రొవైడెడ్ డయాగ్రామ్. యాంటీనోడ్స్ విల్ బి క్రియేటెడ్ at the open ends and nodes are in between them. సో ఇప్పుడు మనకి ఓపెన్ పైప్, సో ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే దానికి 2 ఎండ్స్ ఓపెన్గా ఉంటాయి స్టూడెంట్స్. సో ఒక ఎండ్ నుంచి కనుక మనం వేవ్ని, సౌండ్ వేవ్ని ఇన్సిడెంట్ చేస్తే ఇది ఎట్లా వెళ్ళి ఇంకొక ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్సిడెంట్ వేవ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్ ఈ 2 కూడా సూపర్ ఇంపోజ్ అవుతాయి. సో ఫైనల్గా మనకి స్టాండింగ్ వేవ్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాండింగ్ వేవ్ ఫామ్ అయినప్పుడు ఈ ఎండ్స్ దగ్గర మనకి మీడియం పార్టికల్స్ అనేవి బయటికి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, దే ఆర్ ఫ్రీ టు మూవ్ అనమాట. సో అందుకే ఎండ్స్ దగ్గర మనకి ఎప్పుడు కూడా యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది, ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ మనకి నోడ్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కానీ ఎక్కడ చూసినా ఓపెన్ పైప్లో ఎండ్స్ దగ్గర మనకి ఏమవుతుంది, యాంటీ నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, మధ్యలో మనకి నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? సో స్టేషనరీ వేవ్స్ అనేవి ఓపెన్ పైప్లో ఇట్లా మనకి ఫామ్ అవుతాయి అనమాట. దీని గురించి వర్డ్స్లో మీరు రాయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ చేయాల్సిన పని ఏంటి అంటే కనుక వీటి గురించిన ఫ్రీక్వెన్సీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కనుక మనం ఈ ఓపెన్ పైప్లో తీసుకుంటే కనుక, ఓకే, నౌ ఫస్ట్ హార్మోనిక్ అనుకుందాం, లేదంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అనుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? లేదా ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఈ సిచ్యువేషన్లో మనం తీసుకుంటే కనుక, సో ఓపెన్ పైప్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఓపెన్ పైప్ ఇట్లా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి బోత్ ఎండ్స్ దగ్గర యాంటీనోడ్స్ ఫామ్ అవ్వాలి. సో ఓకేనా స్టూడెంట్స్, బోత్ ఎండ్స్ దగ్గర మనకి యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ యాంటీనోడ్ అండ్ ఇక్కడ కూడా యాంటీనోడ్, మధ్యలో ఒక నోడ్ మనకి ఫామ్ అవుతుంది అనమాట, ఒక నోడ్ ఫామ్ అవుతుంది. అండ్ దీని యొక్క లెంత్ మనం ఎల్ అని అనుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అనమాట, ఫస్ట్ హార్మోనిక్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్ గల డిస్టెన్స్ ఎంత, నార్మల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ వచ్చేసి మనకి λ/2 అనమాట. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత స్టూడెంట్స్, λ/2. దాని నుంచి λ దట్ ఇంప్లైస్ λ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2l అనమాట. ఓకే స్టూడెంట్స్, దీని నుంచి చూస్తే కనుక λ ఈజ్ ఈక్వల్స్ టు 2l అని మనం అంటాం స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం λ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో నార్మల్గా మనకి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, విచ్ ఈజ్ నథింగ్ బట్ frequency is nothing but
వెలాసిటీ బై లాంబ్డా అనమాట. సో వెలాసిటీ వచ్చేసి ఆ వేవ్ యొక్క వెలాసిటీ v అనుకోండి, సపోజ్ v అనుకుంటే లాంబ్డా ఎంత అంటే లాంబ్డా అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం, ఫస్ట్ ఇది కదా, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. సో వెలాసిటీ అంటే va, బట్ లాంబ్డా ఎంత 2l అనమాట. సో మనకి ఫైనల్గా వచ్చేది ఏంటో తెలుసా, దట్ ఇంప్లైస్ n1 ఈజ్ ఈక్వల్స్ టు v/2l అనమాట. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతుందో అది v/2lకి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్. సో దీన్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని అంటాం, లేదంటే ఫస్ట్ హార్మోనిక్ అని కూడా అంటాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి సెకండ్ హార్మోనిక్. సో సెకండ్ హార్మోనిక్ గురించి మనం చూస్తే, సో దీని డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది మనం ఆల్రెడీ అంతకుముందు చూసిందే. సో సెకండ్ హార్మోనిక్లో మనకి చూస్తే కనుక టూ నోడ్స్ ఫామ్ అవుతాయి. ఎండ్స్లో అయితేనేమో యాంటీ నోడ్సే, బట్ ఇన్ బిట్వీన్ మనకి నోడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఒక యాంటీ నోడ్, ఇక్కడ ఒక యాంటీ నోడ్, ఇక్కడ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, 3 యాంటీ నోడ్స్ వచ్చాయి. సో మనకి నోడ్స్ కౌంట్ చేసుకుంటే కనుక యాంటీ నోడ్, నోడ్స్ కౌంట్ చేసుకుంటే ఇక్కడ ఒక నోడ్ అండ్ ఇక్కడ ఒక నోడ్. సో దీంట్లో ఒక నోడు, ఇక్కడ దీంట్లో 2 నోడ్స్ అనమాట. సో ఇక్కడ దీని యొక్క లెంత్ సేమ్ అదే పైప్లో కదా. సో ఇప్పుడు మనం దీనికి లెంత్ ఎల్, అది దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి, టోటల్ లెంత్ దేనికి ఈక్వల్ అవుతుంది, యాంటీ నోడ్ నుంచి యాంటీ నోడ్ వరకు అంటే λ/2. మళ్ళీ అలాంటి యాంటీ నోడ్ నుంచి ఇంకో λ/2 అంటే ఇంకొక λ/2 అయితే ఫైనల్గా మనకి లాంబ్డా అవుతుంది. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పుడు సేమ్ n2 రెండో ఫ్రీక్వెన్సీ అనుకుంటే వెలాసిటీ బై ఎంత అవుతుంది, లాంబ్డా అవుతుంది. అంతే కదా స్టూడెంట్స్, లాంబ్డా అవుతుంది. లాంబ్డా అంటే ఎంత, l. సో ఇట్ ఈస్ v/l అనమాట. సో ఫైనల్లీ n2 ఈజ్ ఈక్వల్స్ టు v/l అని రాయొచ్చు, లేదంటే 2v/2l అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒకటే కదా స్టూడెంట్స్, అంటే సీక్వెన్స్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటి, థర్డ్ హార్మోనిక్. సో దీన్ని ఫస్ట్ హార్మోనిక్ వరద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం, సెకండ్ హార్మోనిక్ వరద ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ కూడా అంటాం, థర్డ్ హార్మోనిక్. సో దీంట్లో చూస్తే కనుక అగైన్ ఇక్కడ కూడా లెంత్ ఎల్ఏ ఉంటుంది, పైప్ యొక్క లెంత్ ఎల్ ఉంటుంది అనమాట. అండ్ మనం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే హౌ ఇట్ లుక్స్ లైక్ ఈజ్. సో అంతకుముందు మనకి ఎన్ని 2 నోడ్స్ వచ్చి ఇక్కడ 3 నోడ్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ నోడు, ఇక్కడ ఒక నోడు, ఇక్కడ ఒక నోడు, 3 నోడ్స్ వస్తాయి. ఇది ఒక నోడ్ అండ్ ఇది ఒక నోడ్ అండ్ ఇది ఒక నోడ్ అండ్ ఇది యాంటీ నోడ్ అనమాట. ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్. సో లెంత్ చూస్తే ఎంత ఉంటుంది చూడండి స్టూడెంట్స్. సో మనం చూస్తే కనుక ఒక యాంటీ నోడ్ నుంచి ఇంకొక యాంటీ నోడ్కి λ/2, ఇంకొక యాంటీ నోడ్కి మనకు వచ్చేసి లాంబ్డా, అండ్ మళ్ళీ ఈ యాంటీ నోడ్ నుంచి ఈ యాంటీ నోడ్కి ఇంకొక λ/2. లాంబ్డా ప్లస్ λ/2 అంటే 3λ/2 వస్తుంది. అంతే కదా స్టూడెంట్స్, 3λ/2 వస్తుంది అనమాట. సో దీని నుంచి మనకి లాంబ్డా వాల్యూ ఎంత వస్తుంది అంటే 2l/3, అంతే కదా. సో ఇప్పుడు థర్డ్ హార్మోనిక్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే దట్ ఈస్ వెలాసిటీ డివైడ్ బై మనం లాంబ్డా అంటాం. సో వెలాసిటీ డివైడ్ బై లాంబ్డా అంటే 2l, న్యూమరేటర్లో 3 ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ n3 ఈజ్ ఈక్వల్స్ టు 3v/2l. సో ఇవి డిఫరెంట్ హార్మోనిక్స్కి ఫార్ములాస్ స్టూడెంట్స్. మనం ఏం చేసాం, వాటిని డిరైవ్ చేసాం. సో దీన్ని బట్టి దీన్ని ఇంకోటి ఏమనుకున్నాం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. అండ్ దీన్ని ఇంకొక పేరు ఏం పెట్టాం, ఫస్ట్ ఓవర్టోన్ అని పెట్టాం. అండ్ దీనికి సెకండ్ ఓవర్టోన్ అని పెట్టాం. నేమ్స్ ఓవర్టోన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీటి యొక్క రేషియో, ఫండమెంటల్ ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, వీటి రేషియో చూస్తే 1:2:3 రేషియోలో ఉంది. చూసారో లేదో, ఇక్కడ v/2l, ఇక్కడ 2v/2l, ఇక్కడేమో 3v/2l స్టూడెంట్స్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్లో ఉన్న మొత్తం ఆన్సర్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దట్స్ ఇట్, ఈ ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఆ నెక్స్ట్ వీడియో మనకి క్లోజ్డ్ పైప్స్ గురించి. So thank you friends for watching. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. Bye bye.